ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని వినవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఈ దిన వాగ్దానం కోసం చిన్న ప్రార్థన చేద్దాం. సర్వాధికారి, సర్వశక్తివంతుడ, గొప్ప దేవుడా, నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించడానికి మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. వాక్యంను ధ్యానించుచుండగా మా జీవితాలకు అవసరమైన వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసునామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము ద్వితీయోపదేశకాండము 20వ అధ్యాయము 1వ వచనము. నీవు నీ శత్రువులతో యుద్ధమునకు పోయి గుర్రములను రథములను మీకంటే విస్తారమైన జనమును చూచినప్పుడు వారికి భయపడవద్దు. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే వాళ్ళ యొక్క శత్రువుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ శత్రువులు ఎలా ఉన్నారు అంటే, శత్రువులతో యుద్ధమునకు పోయి గుర్రములను రథములను మీకంటే విస్తారమైన జనములను చూచినప్పుడు వారికి భయపడవద్దు. అంటే శత్రువు ఎలా ఉన్నారు అంటే విస్తారమైనటువంటి జనముగా కనిపిస్తూ ఉన్నారు. రథములు గుర్రములు విస్తారమైనటువంటి ఉన్నట్టుగా ఇక్కడ శత్రువుల్ని చూస్తూ ఉన్నాం. కాబట్టి మనకంటే మన శత్రువులు ఎక్కువగా ఉన్నారు, విస్తారముగా ఉన్నారు. మనకంటే మన శత్రువులకు గుర్రాలు ఎక్కువగా ఉన్నాయి, రథములు ఎక్కువగా ఉన్నాయి. అయినా వారిని చూసి నువ్వు భయపడవద్దు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఎందుకు విస్తారమైన వాటిని చూసి, విస్తారమైన జనములను చూసి, విస్తారమైన గుర్రములను చూసి, విస్తారమైన రథములను చూసి ఎందుకు భయపడొద్దు అంటున్నారంటే, వాటన్నింటికంటే శక్తివంతుడైనటువంటి దేవుడు మనకున్నాడు కాబట్టి దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మన శత్రువు ఎవరు? ఈరోజు మన శత్రువును చూసి మనం భయపడుతూ ఉన్నవేమో. మన శత్రువు మనకంటే బలమైన వాడని, మన శత్రువు మనకంటే తెలివైన వాడని, మన శత్రువు మనం పెట్టేటువంటి బాధలను బట్టి మనం దిగులు చెందుతూ ఉన్నవేమో. అయ్యో నేనేం చేయాలి అని భయపడతా ఉన్నవేమో. ఉదయకాల సమయంలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నీ శత్రువును చూసి నీవు భయపడవద్దు. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడు, ఈరోజు నీ శత్రువు ఎవరు? నీ ఆర్థిక సమస్యల, నీ కుటుంబ సమస్యల, ఏంటి నీ శత్రువు? నీ శత్రువు నీకంటే బలమైనదని దిగులు చెందుతూ ఉన్నవేమో, భయపడతా ఉన్నవేమో. ఏంటి నా పరిస్థితి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నీ శత్రువు నీకంటే విస్తారమైన జనమును కలిగి ఉన్నప్పుడు నీవు భయపడవద్దు. దేవుని మనకి మహిమ కలుగునుగాక. నీవు నీ శత్రువులను యుద్ధమునకు పోవునప్పుడు గుర్రములను రథములను మీకంటే విస్తారమైన జనమును చూచినప్పుడు వారికి భయపడవద్దు. ఈరోజు నీ పరిస్థితులను చూసి నువ్వు భయపడవద్దు. ఈరోజు నీ కుటుంబ పరిస్థితులను చూసి, నీ ఆర్థిక పరిస్థితులను చూసి, నీ సమస్యలను చూసి భయపడుతున్నవేమో. వాటిని చూసి నువ్వు భయపడవద్దు. ఎందుకంటే వాటికంటే గొప్పవాడు, వాటికంటే శక్తివంతుడైనటువంటి దేవుడు నీకు నాకు తోడుగా ఉన్నాడు. అవి విస్తారమైనవిగా కనిపించవచ్చు, అవి చాలా బలమైనవిగా కనిపించవచ్చు. వాటి ముందు నీవు బలహీనుడు అయిపోతున్నట్టు నువ్వు అనుకుంటున్నవేమో. వాటి ముందు నేను చాలా బలహీనుడు అనుకుంటున్నవేమో. కానీ నీ పక్షముగా ఉన్నటువంటి దేవుడు, నా పక్షముగా ఉన్నటువంటి దేవుడు వాటికంటే శక్తివంతుడు. దేవునామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు నీ శత్రువును చూసి నువ్వు భయపడద్దు. నీ శత్రువును చూసి నీవు దిగులు పడద్దు. నీ శత్రువు ఎవరైనా సరే, నీ శత్రువు కంటే నీవు నమ్ముకున్నటువంటి దేవుడు గొప్పవాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ శత్రువును చూసి నువ్వు దిగులు చెందకు, నీ సమస్యలను చూసి నువ్వు దిగులు చెందకు, నీ ఇబ్బందులను చూసి నువ్వు భయపడొద్దు. వాటికంటే శక్తివంతుడు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. క్షుద్ర ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మా శత్రువును చూసి మమ్మల్ని భయపడొద్దని మాతో మాట్లాడావు. అవును ప్రభువా, మా శత్రువు మాకంటే బలమైనదని మేము దిగులు చెందుతూ ఉన్నప్పుడు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడావు. దేవా, నీకు వందనాలు ప్రభువా. ఇదిగో తను మా శత్రువును చూసి దేవతని మేము భయపడకుండా ఉండటానికి నీ కృప చూపించమని, శత్రువు పైన విజయం సాధించడానికి ధైర్యమునేమని, విశ్వాసమునేమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్.